ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ చూద్దాం. తూకాలలో తేడాలు వస్తే ఉపేక్షించేది లేదని జిల్లా తునికల కొలతల శాఖ అధికారి మనోహర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని 4 వే బ్రిడ్జిలను ఆకస్మికంగా తనిఖీ చేసి కాటాలను పరిశీలించారు. వే బ్రిడ్జి కాటాల నిర్వాహకులు మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చెక్కులు అందించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో కళ్యాణలక్ష్మి చెక్కులు ఆలస్యమయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పాలనలో లబ్ధిదారులకు సకాలంలో కళ్యాణలక్ష్మి చెక్కులు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు విద్యాశాఖ ఉద్యోగులు సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఇంటర్మీడియట్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య హెచ్చరించారు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, పత్రికలు, టీవీ ఛానల్స్ నిర్వహించే చర్చల్లో పాల్గొనడం, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడం నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేశారు డైరెక్టర్ కృష్ణాదిత్య. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పసికందు విక్రయం కలకలం రేపింది. మండలం సర్వగ్రామానికి చెందిన శ్యామల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనించింది. ఇక 11 సంవత్సరాల నుంచి సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఆసుపత్రిలో ఉన్న శ్యామలను ఆశ్రయించి విషయం చెప్పారు. తమకు సంతానం లేదని మీ బిడ్డను ఇస్తే పెంచుకుంటామని అభ్యర్థించారు. భర్త మరణించడం, ఆర్థిక ఇబ్బందులతో ఆ శిశువును పెంచలేనని శ్యామల ఆ జంటకు శిశువును అప్పజెప్పింది. పసికందును తీసుకున్న సంతానం లేని దంపతులు బస్టాండ్ కు వెళ్లేలోపే ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు దంపతులతో పాటు శ్యామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రోజు రేపు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కామన్వెల్త్ ఏఐ గ్లోబల్ అవార్డ్స్ సమిట్ ఆధ్వర్యంలో 5వ వార్షిక గ్లోబల్ అవార్డుల వేడుక జరగనున్నాయి. ఈ సందర్భంగా ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సులు కూడా ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవానికి సుప్రీంకోర్టు జడ్జి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల ప్రతినిధులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నిజామాబాద్ జిల్లాలో పెద్దగుట్ట దర్గా దగ్గర నిత్యం నిలువు దోపిడీ జరుగుతుంది. వర్ణి మండలం బడా పహాడ్ హజరత్ సయ్యద్ షాదుల్లా బాబా దర్గా వద్ద అధిక ధరలతో దోపిడీ చేస్తున్నారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ పేరుతో కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా ధరలు పెంచేస్తున్నారని తెలిపారు. వక్ఫ్ బోర్డు అధికారులు దర్గా నిర్వహణను గాలికి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోపిడీని అరికట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా చిన్నబండ తాండాలో పెను ప్రమాదం తప్పింది. లారీ బ్రేకులు రాకపోవడంతో బస్సును సైడ్ నుండి ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ అప్రమత్తతో బస్సును పక్కకు తీసుకున్నాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పుకున్నారు. ఆర్టీసీ బస్సు పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడిలో విషాదం చోటు చేసుకుంది. వీధిలో ఆడుకుంటుండగా ట్రాక్టర్ వెనుక టైర్ల కింద పడి 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లలకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే నిద్రిస్తున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వీర్నపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే పడుకున్నాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి తరగతి గదిలో నిద్రిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ మైలార్దేవ్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. బాబుల్ రెడ్డి నగర్ లో ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న అభయ్ ఆడుకుంటూ స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే అభయ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అభయ్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.